మనసు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళు మనసులో ఏదీ దాచుకోరు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది. అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు. వాళ్ళకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుంది. నువ్వు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. ఎవరో ఏదో అన్నారని ఒకరి కోసం మారే ప్రయత్నం చేయకు. నువ్వు నీలా జీవించు. నీ మనసుకు దగ్గరగా ఉన్నవారు నీ లైఫ్లోకి వస్తారు. మిమ్మల్ని చూసి అసహించుకునే మనుషులే అసూయపడే స్థాయికి చేరుకోవడమే మీరు సాధించే గొప్ప విజయం. డబ్బుతో ముడిపడిన బంధం ఆ డబ్బు ఉన్నంత వరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. పెద్ద కొండను తవ్వి తీయాలనుకునేవాడు కూడా ముందుగా చిన్న చిన్న రాళ్లను తొలగించడంతోనే పని ప్రారంభిస్తాడు. గెలిస్తే నీ వారికి నువ్వేంటో తెలుస్తుంది. ఓడిపోతే నీ వారెవరో నీకు తెలుస్తుంది. అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకు కారణమవుతుంది. మన దగ్గరున్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖాలు చాటేస్తారు. నీ పనిలో ఎదుగుదల కనపడడం లేదని చింతించవద్దు. ఎందుకంటే ఎంతటి మహావృక్షమైనా మౌనంగానే ఎదుగుతుంది. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫలితం మాత్రం దేవుడికి వదిలేయి. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వు దేవుడే. తేనె తీయగా ఉంటుంది అని తేనెటీగల చేత కుట్టించుకోలేము. అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారే అని నమ్మి మోసపోకూడదు. కొంతమంది బంధువులు వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. మనకు అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలీదు. నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలీదు. ఆ ఇద్దరు లేని రోజున మన లైఫ్ని ఎవరు పట్టించుకోరు. లైఫ్లో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. నీకు చదవడం తెలియాలి కానీ ప్రతి మనిషి ఓ పుస్తకమే. నువ్వు బాగుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదు. నీకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి నీకంటూ కొందరిని సంపాదించుకోవడం. మన మాటకే విలువ ఇవ్వని వాడు లైఫ్లో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు అని అనుకోవడం మూర్ఖత్వం. నువ్వు కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. మనం ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకూడదు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి. వేగం చిరుతపులిలా ఉండాలి. ధైర్యం వరదలా ఉండాలి. గెలుపు చెప్పుకునేలా ఉండాలి. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి మంచిది కాదు. నువ్వెలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. బలహీనులని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తివంతులు అని భావిస్తే శక్తివంతులంగానే తయారవుతారు. నువ్వు ఎవరు ఏమి ఇచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరించు. ఇచ్చిన వారిని మనసులో దాచుకో. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా ఇవ్వాలి. అది సహాయమైన, సహకారమైన, బాధైనా, నమ్మక ద్రోహమైన, ప్రేమైనా ఏది ఉంచుకోవద్దు. నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే మంచిది. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే తల వంచవచ్చు. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి. పరిస్థితులు అనేవి భయస్థులను ఆడిస్తాయి. ధైర్యవంతులు చెప్పినట్లు ఆడతాయి. నీవి కాని బంధాల వెంట నువ్వు ఎంతగా పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దక్కదు. ఒకరు నీకు దగ్గర అవుతున్నారు అన్నా దూరం అవుతున్నారు అన్నా నీ గుణం కాదు, నీ దగ్గర ఉన్న డబ్బే. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. మీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దు. మిమ్మల్ని గుర్తించుకొని వాళ్ళను మర్చిపోవద్దు. మన ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కుంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడతాడు.